హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మహేష్ గ్రీన్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఇవాళ మా ఇంట్లో పసుపు పోత అనమాట. అంటే కొంతమంది గోధుమ రాయి అంటారు, కొంతమంది పసుపు దంచడం అంటారు, కొంతమంది పసుపు పోత అంటారు. సో దీనివల్ల అంటే ఇది ఎందుకు చేస్తారంటే ఇవాళ నుంచి ఏ పెళ్లి పనులైనా సరే, బట్టలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, పెళ్లి కార్డ్స్ కొట్టడం కానీ, పంచడం కానీ, ఏ పెళ్ళికి సంబంధించిన ఏ పనులైనా సరే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత అమ్మ వాళ్ళు కింద కొత్త తువ్వాల వైట్ కలర్ తువ్వాలు వేసి అక్కడ బియ్యం పోస్తున్నారు. వాటిని వినాయకుడి బియ్యం అంటారనమాట. అంటే వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఆ బియ్యం పెళ్ళి అయిపోయిన తర్వాత వాటితో ఉండ్రాలు చేసి ప్రసాదంగా వినాయకుడికి అర్పించి ఆ తర్వాత వాటిని పిల్లలకి పంచిపెడతారనమాట. సో మొత్తం వాళ్ళ అమ్మ అక్కడ ఆ టవల్ మీద అంతా వినాయకుడి బియ్యం వేస్తుంది. ఆ తర్వాత పెళ్ళికూతురు పాపం ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి చాకుతో అట్టపళ్ళు కోస్తుంది. అలా తలా ఒకరికొక పని చేశారండి. వాళ్ళ అందరూ వచ్చి చాలా సహాయం చేశారు మాకైతే. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఊర్లో వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ చాలామంది వచ్చి అయితే హెల్ప్ చేశారు. మొత్తం ముత్తైదు వాళ్ళందరూ వస్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే వేళ మొత్తం పసుపు దంచి వాళ్ళకి తాంబూలం ఇస్తారు. తర్వాత ఇక్కడ అమ్మ పసుపుతో వినాయకుడిని చేసి అక్కడ పెట్టారనమాట. సో పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళి అంతా మంచిగా జరగాలని చెప్పి నైవేద్యం ప్రసాదం పెట్టి దీపారాధన చేస్తారు. ఈలోపు మా చిన్నకు కూడా వచ్చిందనమాట. లీట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది. ఆ తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కలిపి కొబ్బరికాయ కొట్టి దేవుడికి ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళంతా మంచిగా జరగాలని దేవుడికి నమస్కరించుకొని అక్కడ పూజ అయితే చేశారనమాట. మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి. సో కష్టపడి ఇల్లంతా తుడుస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి నేర్చుకోండి. లోపు మా పెద్దమ్మ వచ్చి చీపురు తీసుకుంది.
తర్వాత ఇది తెల్లపంచ్ అండి. తెల్లపంచ్ వేసి తెల్లపంచ్ మీద నేను తీసుకొచ్చిన రోల్ ఏదైతే ఉందో అది వేస్తారనమాట. అది వేసి అప్పుడు అందులో పసుపు కొమ్ములు వేసి ముహూర్తం టైంకి పసుపు కొమ్ములు వేసి రోకళ్ళతోటి పసుపు దంచుతారు. సో దాన్నే పసుపు దంచడం అంటారు. అలా సక్సెస్ఫుల్గా పసుపు దంచడం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత తిరగలి అయితే తీసుకొచ్చానండి. తిరగలి చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో పెసలు, మినపప్పు ఇలాంటివి వేసి తిప్పుతారనమాట, ఇసురుతారు. సో తర్వాత తిరగలి తీసుకొచ్చారు. తిరగలి కూడా తీసుకొచ్చి బయట హాల్లో పెట్టారనమాట. సో రెండు ఎదురెదురుగా ఉండాలి. సో తిరగలి రోలును. ఇక్కడ చిన్నక్క మొత్తం తాంబూలాలన్నీ అయితే రెడీ చేస్తుంది. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వడానికి ఆకు, చెక్క, పళ్ళు అన్నీ పెడతారనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు. అక్కడ అక్క నాన్న ఇద్దరు చూడండి. అందరితో ఒక బాధ అయితే వాళ్ళిద్దరితో ఒక బాధ అనమాట. ప్రపంచానికి ఎప్పుడు అందుబాటులో ఉండరు వాళ్ళిద్దరు. పాపం ఇక్కడ అక్కగారు పెళ్ళి అయిపోతుందన్న అయోమయం, బాధ, దుఃఖం అన్నిటిని ఆపుకొని చక్కగా స్మైల్తో కవర్ చేసుకుంటూ రెడీ అయిందనమాట. సో తర్వాత ఇక్కడ మా చిన్న కూతురు అయితే బంతిపూలతో దండగుచ్చుతుంది. ఇంకా ముహూర్తం టైం అయిపోయింది ఫ్రెండ్స్. పసుపు కొమ్మలు అన్నీ తీసుకొచ్చాం. ఆ పసుపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసి అక్కడ వాళ్ళ చేతుల్లో రోకళ్ళు అంటారు వాటితో దంచుతారనమాట పసుపు మొత్తం. ఒక ఇంట్లో పెళ్ళి అంటేనే చాలా చెప్పలేని మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. ఎన్నో సంవత్సరాల కల తల్లిదండ్రులకి, ఎస్పెషల్లీ కూతురు విషయంలో
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక ఇంటికి పంపించాలంటే బాధ, భయం, అన్నీ ఆనందం అన్నీ కలిపి వస్తాయి. సో మన హిందూ ఆచారంలో పెళ్ళి అనేది ఒక గొప్ప వరం. వధూవరులు ఇద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఎన్నో ఆచారాలతో ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి పెద్దలు మనకి ఇచ్చిన ఆచారాలు అన్నమాట ఇవన్నీ కూడా. వాటిని మనం ఫాలో అవ్వాలి, మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఎంత బ్యూటిఫుల్గా పెళ్ళి అవుతుంది అంటే అది ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది అన్నమాట. సో పెళ్ళికి ఇన్ని కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి, అవి మనందరం ఫాలో అవ్వాలి. ఇంకా తర్వాత మా ఊర్లో మరణం తల్లి పండగ జరిగిందనమాట. సో అక్కడికి వీళ్ళందరినీ శక్తి వేషాలు అంటారనమాట. ఇక్కడ మొత్తం 5-6 శక్తులు వచ్చారు. ఇక్కడ ఫైర్తో మామూలుగా ఆడుకోవట్లేదు ఆయన అయితే మాత్రం. చాలా అంటే చాలా నా చిన్నప్పుడు చూసాను. మళ్ళీ నేను రీసెంట్గా మా ఊర్లో ఇదే చూడడం, నేను ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత నేను మళ్ళీ శక్తి వేషాలు మా ఊర్లో చూడడం. వీళ్ళంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు అసలు. ఇదండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ యూ ఆల్.